హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ బ్యూటీ టిప్తో పాటు బజ్జీలు అవి చేసి చూపిస్తానండి. మనకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది. బజ్జీలు అనేసరికి రకరకాలుగా ట్రై చేసుకుంటూ ఉంటాము. రకరకాల వెజిటబుల్స్ వేసుకుంటాము. వంకాయ బజ్జీ అని, మామూలు అరటికాయ బజ్జీ అని, మిరపకాయ బజ్జీ అని. బజ్జీ అని మాటే కానండి, మనకి వెరైటీస్ ఆఫ్ బజ్జీలు అయితే రెడీగా అవైలబుల్గా ఉంటాయి. అలా వెజిటబుల్స్ కూడా లేనప్పుడు ఉట్టి బ్రెడ్తో మనం ఎలా బజ్జీలు తయారు చేసుకోవచ్చు అన్నది ఈ రెసిపీ అయితే షేర్ చేస్తానండి ఈ వ్లాగ్లో. ఇవాల్టి వ్లాగ్లో కుకింగ్తో పాటు బ్యూటీ టిప్ కూడా చెప్తాను. బ్యూటీ టిప్ మన ఇంట్లో ఉన్న మందారం పువ్వులతోనే మనం ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు చూసారు కదా, మనం బజ్జీలు అనగానే ముందు నూనె కాగాలి అనుకుంటాం కదా, దానికోసం ఇంకా పొయ్యి అయితే వెలిగించేసుకుంటున్నాను. పొయ్యి వెలిగించుకుని నూనె కాగే లోపల మనం బజ్జీ మిక్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. మనకు నార్మల్గా బజ్జీలు అనేసరికి మనం శనగపిండే వాడుతూ ఉంటాం కదా, అలా శనగపిండిని మనం రెడీ చేసుకోవడానికి ఫస్ట్ అయితే బ్రెడ్ అయితే తీసుకున్నాను. దీన్ని మనకు ఒక్కొక్క స్లైస్ మనం తీసుకోవచ్చు, లేకపోతే హాఫ్ కట్ చేసుకోవచ్చు, మన ఇష్టమే సైజుని బట్టి. ఇప్పుడు నేను బేసన్ ఫ్లోర్ అయితే తీసుకుంటున్నానండి, అంటే శనగపిండి. ఆ శనగపిండి మనం ఏదైనా ఉండలవి లేకుండా, మనం ఏది పురుగులవి లేకుండా, అంటే ఒక్కొక్కసారి మనకి శనగపిండి మెత్తగా ఉంటే బాగుంటుంది కదా, దానికోసం ఇంకా జల్లెడలో అయితే జల్లించేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ జల్లెడ బాగానే ఉందండి. కొంచెం మనం ఏదైనా పేపర్ వేసుకుని జల్లించాలని లేదు. మనం ఏ గిన్నెలో అయితే మనం మిక్స్ చేసుకుందాం అనుకుంటున్నప్పుడు అప్పటికప్పుడు ఆ జల్లెడిని ఇలా మనం ఆ గిన్నెలోనే పెట్టుకుని జల్లించేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, ఆ ఫైన్ పౌడర్ అయితే కిందకి దిగిపోతుంది. ఏమైనా ఉండలున్నా, తర్వాత ఏమైనా దాంట్లో నలకలు ఉన్నా సరే మనకి పైన ఉండిపోద్ది కదా, అంటే జల్లెడలో చాలా ఫైన్ పౌడర్ లాగా మనకు వచ్చేస్తుంది. నార్మల్గా అలా శనగపిండి వాడేసేదానికన్నా ఇలా వాడుకుంటే, ఇలాంటి మిక్చర్స్లో అంటే బజ్జీలు అవి తయారు చేసినప్పుడు ఇలా పిండి కలుపుకున్నప్పుడు ఇలా తయారు చేసుకుంటే మనకి మొత్తం పౌడర్ అంతా మెత్తటి పౌడర్ కిందకు వచ్చేస్తుంది. జల్లెడి నుంచి మనకి ఈజీగా అయిపోతూ ఉంటుంది. లేకపోతే మళ్ళీ మనం ఏదైనా పేపర్ వేసుకుని మళ్ళీ అందులో వేసుకోవాలి కదా, అలా కాకుండా గిన్నెలోనే ఇలా ఉప్పు, పసుపు, కారం మనకి తగినంత వేసేసుకుని కొంచెం వాటర్ వేసుకుంటూ మెల్లిమెల్లిగా కలుపుకోవాలండి. బజ్జీ పిండి కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా మెల్లిగా కలుపుకోవాలి. మీరు చూసారు కదండి, నేను తీసుకున్న 1 బ్రెడ్ ప్యాకెట్ మొత్తం స్మాల్ సైజ్ తీసుకున్నాను. ఆ స్మాల్ సైజ్కి మనకు ఒక 10-12 వస్తూ ఉంటుంది కదా, దానికి తగ్గట్టు మనం కన్సిస్టెన్సీ పిండి చూసుకుని కలుపుకోవాలి. మనకి ఇందులో కావాలంటే వెజిటబుల్స్తో వేసుకోవచ్చండి, ఏదైనా చేసుకోవచ్చు. కానీ మిక్స్చర్ మాత్రం, అంటే మిక్స్ మాత్రం ఒకటే. ఈ శనగపిండితో మనం ఇలా తయారు చేసుకున్నప్పుడు మనం బజ్జీలు అవి సాఫ్ట్గా టేస్ట్గా మనకి రావాలన్నా ఇలా కొన్ని చిన్న టిప్స్ పాటిస్తే కూడా మనకి సరిపోద్ది. ఇప్పుడు చూసారు కదా, మొత్తం నేను తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ తగినంత వాటర్ అది వేసుకుంటూ ఇలా పిండి అయితే కలిపేసుకుంటున్నాను. మొత్తం ఇలా ఉప్పు, పసుపు, కొంచెం కారం అన్నీ వేసుకుని మనకు రుచికి సరిపడినంత ఇప్పుడే మనం చూసేసుకోవాలి. ఎక్కువ తక్కువ ఉప్పు, అది కారం. ఇంకొంచెం కారం కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే బజ్జీల్లో కొంచెం కారం తక్కువ ఉంటేనే బాగుంటుంది. లేదు అంటే మనం ఉల్లిపాయల్లో కూడా కారం వేసుకుని తింటూ ఉంటాం కదా, అలా కూడా తినచ్చు. ఇప్పుడు చూసారు కదా, మొత్తం ఇలా కలిపేసుకున్నాక నేను కొంచెం ఇందులో సోడా వేస్తానండి. మనం కన్సిస్టెన్సీ చూసుకొని మెల్లిగా అప్పుడు మొత్తం కలిసాకనే మనం సోడా వేయాలి. ముందే సోడా వేస్తే మనకి పిండిలో సరిగ్గా కలవదు. ఆ సోడా కొంచెం మనం ఇలా స్పూన్లో తీసుకుని కొంచెం ఇందులో వాటర్ అయితే నేను కలుపుతున్నానండి. వాటర్ కలుపుకొని మనం మిక్స్ చేసుకుని అప్పుడు మనం వేసుకోవాలి. అప్పుడేనండి మనకి మొత్తం మిక్స్చర్ అంటే బజ్జీ మిక్స్లో మొత్తం కలుస్తుంది ఇలాగా. ఇప్పుడు చూసారు కదా, మొత్తం ఇలా కలిపేసుకోవాలి. స్పూన్తో ఇలా మొత్తం ఇలా కలిపేసుకొని దాని ఫుల్ కన్సిస్టెన్సీ అది మనం ఎక్కువ తక్కువ చూసుకొని మనం పిండి అది బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా నూనె అయితే కాగిపోయిందండి. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని మనం ఒక్కొక్కటి ఇలా వేసేసుకోవడమే. చూసారు కదా, ఇప్పుడు మనం అయితే బ్రెడ్ స్లైస్లు అయితే నేను ఇలా 4 ఇదిగా ఉంది కదా, ఇది కొంచెం 2 పార్ట్స్గా కట్ చేస్తే మనకి 2 బజ్జీలు ఒక బ్రెడ్ స్లైస్కి అయిపోతుందండి. దానికోసం ఇంకా నేను ఒక బ్రెడ్ని ఇలా 2గా కట్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఫుల్ బ్రెడ్ కూడా మనం వేసుకోవచ్చు. కాకపోతే అంతంత సైజు మనకి పెద్దది అని అనిపించినప్పుడు ఇలా ఒక బ్రెడ్ని 2 స్లైసులుగా చేసుకుంటే మనకి 2 బజ్జీలు అయితే రెడీ అయిపోద్ది ఒక బ్రెడ్ స్లైస్లో. దానికోసం ఇంకా పిండి అది ముంచేసుకుని మనం బ్రెడ్లో ఇలా ముంచుకొని ఒక్కొక్కటి వేసేసుకోవడమే. బాగా నూనె కాగిందా లేదో మనం చూసుకుంటే మనం మిక్స్ కలుపుకునే లోపల నూనె అయితే కాగిపోద్ది కదండి.
తర్వాత ఒక్కొక్కటి ఇలా వేసేసుకోవడమే. ఇది 10 నిమిషాల్లో అయ్యే టిఫిన్ అండి. బ్రేక్ఫాస్ట్ అయినా సరే, మనం మార్నింగే ఇలాంటివి మనకి తినబుద్దేదు, ఈవినింగ్ స్నాక్ అయినా సరే, మధ్యలో మనకి ఏదైనా సరే మనకి తినాలి అని అనిపించినప్పుడు ఇంట్లో బ్రెడ్ ఉంటే ఏ వెజిటబుల్ స్లాబ్ అయినా సరే ఈ పిండితో ఇలా చేసేసుకోవచ్చు. ఇందులో గోధుమ పిండితో కూడా మనం చేసుకోవచ్చండి, అది హెల్దీయే. ఇలా శనగపిండితో చేసుకున్నప్పుడు మనకి ట్రెడిషనల్ రెసిపీ బజ్జీ అయితే ఈజీగా మనకి 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, మొత్తం ఒక్కొక్కటి కూడా ఇలా వేసేసుకుంటున్నాను. నూనె కాగిపోయి మనకు మూకుడుకు సరిపోయినంత కొంచెం నూనె తీసుకుంటే ఆ నూనెకి ఎంత వీలైతే అంత మనం వేసేసుకోవడమేనండి. అంటే కొంచెం తగలకుండా కలపడానికి వీలుగా కొంచెం చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మనకి జుట్టు సమస్యలు ఇప్పుడైతే ఈ కాలంలో చాలా ఎక్కువైపోయాయని చెప్పుకోవాలి. పొల్యూషన్ అయినా, డస్ట్ అయినా, అలర్జీ అయినా రకరకాలుగా మన హెయిర్ లాస్కి మన కారణం అవుతుంది కదా. దానికోసం ఇవాళ హెయిర్ టిప్ అయితే చెప్తాను. ఇక బజ్జీలు నాకు ఇలా ఏగిపోవడమే, మొత్తం ఇలా తిరగేసుకొని మళ్ళీ ఇలా పెట్టుకుంటున్నానంటే అటేపు ఇటేపు చూసుకుంటూ ఇలా తిరగేసుకుంటున్నాను. దీనికి స్మాల్ ఆనియన్స్ మనం కట్ చేసుకుని సర్వింగ్ కొంచెం మనం వెరైటీగా చేసుకుంటా, అంటే దీంట్లో కొన్ని టిప్స్, అంటే నేను ఉప్పు, కారం, అలా ఉల్లిపాయలు అవన్నీ కూడా మనం వేసుకుని సర్వ్ చేసుకుంటే దీని నెక్స్ట్ లెవెల్ అండి. ఎందుకంటే ఆంధ్ర బజ్జీ అనగానే ఉల్లిపాయతోనూ పల్లీలతోనూ సర్వ్ చేస్తూ ఉంటారు, అలాగే కార్న్తోనూ. అవి కూడా మనకి ఆంధ్రాలో కనిపిస్తూ ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళినా బండి ఉంటుంది కదా, బజ్జీల బండి అంటూ ఉంటాం. ఆ బజ్జీ బండి దగ్గర మిక్స్చర్ అయినా సరేనండి, ఇలాంటి బజ్జీలు అయినా సరే, మామూలుగా బజ్జీలు వేసి తెచ్చినా దాని సర్వింగ్కి ఉల్లిపాయలు, నిమ్మకాయ అవన్నీ కట్ చేసి పెడుతూ ఉండడంతో దాని టేస్ట్ నిజంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇంక ఇవాల్టి వ్లాగ్లో మా ఇంట్లో ఎలా బజ్జీలు వేసుకుంటున్నాం అన్నది ఇందులో ఇప్పుడు షేర్ చేస్తున్నానండి. నిన్నైతే మామూలుగా గోరింటాకు అది పెట్టుకున్నాను కదా, బాగా పండిందని అనిపించిందండి. కొంచెం గోరింటాకు అనగానే కొంచెం బాగా ఎక్కువ నిలవ ఉన్నదైనా సరే, లేకపోతే కోన్ మంచి కంపెనీ కాదన్నా సరే కొంచెం పండదు. అలా కాదు, బాగా అనిపించిందండి. నిన్న మాత్రం కోన్ బాగానే పండింది. కానీ ఎప్పుడు కూడా ఆకే బెటరు అని అనిపిస్తూ ఉంటుంది. మరి మీకేమనిపిస్తుందని డెఫినెట్గా షేర్ చేసుకోండి. ఇంకా నేనైతే మొత్తం బజ్జీలన్నీ ఒక వాయి అయితే ఇలా ఏగిపోయిందండి, మొత్తం తీసేసుకుంటున్నాను. ఇప్పుడు చాలా సూపర్గా టేస్టీగా బజ్జీలు అయితే రెడీ అయిపోయిందండి నాకు. నాకు గోరింటాకు ఏదో చేతికి కాస్త నిండుగానే అనిపించింది. మొత్తం తీసినప్పుడు పెట్టుకున్నప్పుడు కొంచెం పండలేదని అనిపించింది, కానీ ఒక్కరోజు ఆగితే మొత్తం పండిపోయిందండి. మొత్తం అలా పండిపోయి బాగానే అనిపించింది. కొంచెం నిలవకోను అని అనిపించి ఎంత సందేహంగా పెట్టుకున్నా సరే బాగానే పండిందని అనిపించిందండి. ఇంకా ఇంకో వాయి కూడా మిగతా బజ్జీలు కూడా ఇలా ఇందులో వేసేసుకుంటున్నానండి. 1 బ్రెడ్ అంటే ఒక బ్రెడ్ స్లైస్ స్మాల్ సైజ్ అయినా సరే ఎక్కువ బజ్జీలే వచ్చాయి అనిపించింది. మనం 2 కట్ చేసాం కదా, ఒక స్లైస్ని మనం 2గా కట్ చేసాము. ఆ 2 స్లైస్లు నాకు 2 బజ్జీలు ఇలా ఒక్కొక్కటి ఇంక వేసేసుకుంటున్నాను. మనం ఇందులో చెప్పాను కదా, నేనైతే 3 మిరపకాయలు అయితే తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇది దీంతో పాటు అవి కూడా వేసుకుందామని. మనం అట్ ఏ టైం అంటే కలుపుకొని పెట్టుకుంటే 2-3 రకాల కూరలు మనకు ఆనియన్స్ అలా కట్ చేసుకుని పెట్టుకుంటే ఆనియన్ బజ్జీ కూడా ఒకేసారి మనం వేసుకోవచ్చు. రకరకాలుగా బజ్జీ అనగానే మనం ఒక్కొక్కటి వేసుకోకుండా అన్ని రకాల బజ్జీలు ఒకేసారి వేసుకోవడం కూడా చాలా బాగుంటుందని అనిపించింది. ఇంక ఇప్పుడు చూసారు కదా, మొత్తం అయితే ఇంక వేసేసుకుంటున్నాను ఇలాగా. ఇంకా కార్తీక మాసం అనగానే కొంచెం చలి ఎక్కువ అవుతూ ఉంటుందండి. ఈరోజు అయితే బాగా చలి ఎక్కువనే అనిపించింది. కొంచెం ఇలాంటి స్నాక్ చేసుకున్నా కూడా పర్వాలేదని అనిపించింది. ఎందుకంటే మనకి వేడిగా ఉన్నప్పుడు ఇలాంటివి తినబుద్ధి ఏదంటే పొయ్యి దగ్గర కూడా ఉండబుద్ధి లేదు. కొంచెం ఈ టైంలోనే ఇలాంటివి రెసిపీస్ అవి చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. మరి మీకు అలాగే అనిపిస్తుందని డెఫినెట్గా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా నేనైతే ఇంకో వాయి కూడా ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ తిరిగేసుకుంటూ అటు ఇటు బాగా ఫ్రై చేసేసుకొని దీన్ని ఇంకా మనం సర్వ్ చేసుకోవడానికి నేను చెప్పాను కదా కొన్ని టిప్స్, అంటే పల్లీలైనా సరే, కార్న్ అయినా సరే, ఉల్లిపాయ నిమ్మకాయ అయినా సరే, ఏదో ఒక స్పెషల్తో దీన్ని సర్వ్ చేసుకుంటే మాత్రం బాగుంటుంది. అలాగే మన ఇంట్లో సాంబార్ రెసిపీ అయినా మనం తయారు చేసుకున్నప్పుడు ఇలాంటివి మనం చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఇంట్లో ఉన్న పచ్చిమిరపకాయతోనే ఓ 3 అయితే తీసుకుని పక్కన పెట్టుకుని వేసేసుకుంటున్నానండి. ఇలా బ్రెడ్తో పాటు ఇది వేసేసుకుంటున్నాను.
దీనికి ఎలాగైనా మనకు ఒకటే కదండి మిక్స్చర్ అయితే, కొంచెం గట్టిగా ఉన్నట్టు చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పచ్చిమిరపకాయ పెట్టినప్పుడు మాత్రం కొంచెం నాకు పలచన అయిందని అనిపించింది. కొంచెం ఇంకొంచెం తిక్కుగా ఉంటే మాత్రం అది కూడా సరిపోతుంది. అలాగే ఇంట్లో ఉన్న దాంతోనే ఇలా మనం అన్ని రకాల వెజిటేబుల్స్తో కూడా వేసుకోవచ్చు. ఇంకా చూసారు కదా, బ్రెడ్ బజ్జీ అయితే నేను నిమ్మకాయతోనూ ఉల్లిపాయతోనూ సర్వ్ చేసేసుకుంటున్నాను. మనకు కావాలంటే ఫుల్ స్లైస్ కూడా వేసేసుకోవచ్చు. నేను లాస్ట్లో అయితే పెద్ద స్లైస్నే వేసేసాను ఇంకో వాయిలో. చూసారు కదండి, ఇవాళ రెసిపీ చాలా బాగుంది. కొంచెం ఉల్లిపాయల్లో ఇలా నిమ్మకాయ టచ్ చేస్తే ఇది ఆంధ్ర స్టైల్ బజ్జీ అని అనుకోవచ్చండి. ఎక్కడైనా సరే బండి మీద ఇలాగే మనకి ఇస్తూ ఉంటారు. మనకు కావలసినంత టేస్ట్లో అంటే ఉప్పు కారం అన్నీ సమానంగా ఇలా చూసుకుంటూ మన ఇలా ఇంట్లో హెల్దీ నూనెతో ప్రిపేర్ చేసుకుంటే నిజంగా టేస్ట్ హెల్త్ కూడా నెక్స్ట్ లెవెలేనండి. నిజంగా చెప్తున్నాను, చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేసుకుని నాకు ఎలా ఉన్నది అన్నది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మా రెసిపీస్ మా బ్లాగ్ కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు తెలియజేయండి. ఇప్పుడు చూసారు కదా, హెయిర్ టిప్ చెప్తానన్నాను, బ్యూటీ టిప్. మనకి హెయిర్ అంటేనే బ్యూటీ అండి. ఈ బ్యూటీకి కారణం మందారం పూలు. ఈ మందారం పూలతో మనం ఎన్ని రకాలైనా తయారు చేసుకోవచ్చు హెయిర్ ప్యాక్ కోసం. అలా ముందు రోజు తయారు చేసి పెట్టుకుని అప్పటికప్పుడు వాడుకునేవి కానీ, ఆ రోజు తయారు చేసుకున్నది పక్క మరుసటి రోజు కానీ, లేదా ఒక వారం రోజులైనా నిలవ ఉండే రకం మనం హెయిర్ ప్యాక్లా తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని వారానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ అప్లై చేసుకుని మనం హెయిర్కి చాలా కేర్ తీసుకోవడంలో మందారం చాలా బాగా ఉపయోగపడుతుందండి. మన ఇంట్లో ఉన్న చెట్టు పూలు ఆకులు ఇవన్నీ కూడా మందారంతో సాటి ఉండదని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆకులు కూడా మనకి హెల్దీయే. ఇలా దేవుడికి పెట్టిన పువ్వులు మనం పడేయకుండా మనం హెయిర్ కోసం ఎలా ఉపయోగించుకోవచ్చు, ప్యాక్ ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది ఇందులో షేర్ చేస్తాను. నిజంగా చెప్తున్నాను, ఆ పువ్వులోనే పాజిటివిటీ ఉంటుందండి. అందులోనూ దేవుడికి పెట్టిన పువ్వు అనగానే ఇంకా పాజిటివిటీ ఎక్కువ ఉంటుంది. దాన్ని బయట ఎక్కడ డస్ట్బిన్లో కానీ లేదా తొక్కని ప్రదేశంలో మట్టిలో కానీ ఇలా పడేయకుండా మనకు వారానికి కావాల్సిన ప్యాక్ని తయారు చేసుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు. లేకపోతే రేపు మనం ప్యాక్ పెట్టుకోవాలి అని అనుకున్న ముందు రోజు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. అది ఇప్పుడు ఎలా తయారు చేయాలి అన్నది ఇప్పుడు ఇందులో చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా, మందారం పూలు ఇలా ఉన్నాయి. అలాగే మెంతులు తీసుకున్నాను. దీన్ని ఫైన్ పౌడర్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. అందుకోసం మిక్సీలో ఇలాగ వేసుకుంటున్నానండి. ఇప్పుడు మిక్సీలో మనం పౌడర్ చేసుకోవడానికి 1 స్పూన్ తీసుకున్నాను. ఈ మెంతులు అన్ని రకాల ఇన్ఫెక్షన్స్కి అయినా సరే, స్కాల్ప్కి ఇరిటేషన్ అయినా సరే, చలవైనా సరే, ఒంటికి చలవ అంటుంటారు. అలాగే మన స్కాల్ప్కి పెట్టుకున్నప్పుడు మనకి హెల్త్కి కూడా మంచిది, అదే మనకి హెయిర్కి కూడా మంచిది. మన మెదడు చల్లదనాన్ని ఇది పెంచుతుంది, వేడి చేయకుండా చూస్తుంది. కాబట్టి ఇది హెయిర్కి మంచిది. కాబట్టి ఇది 1 స్పూన్ అంటే మనకి ఎంత మన హెయిర్కి సరిపోయినంత ఎక్కువ తక్కువ చూసి తీసుకోవాలి. దీన్ని గ్రైండ్ చేసుకున్నాక ఇది కూడా ఫైన్ పౌడర్ లాగా అవ్వడం కోసం నేను జల్లించేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఇది జల్లించేసుకుంటే మనకి ఫైన్ పౌడర్ అయిపోతుంది. మనకి పెట్టినా సరే హెయిర్కి మనకి మెత్తగా అనిపించడానికి దాన్ని ఫైన్ పౌడర్లా మనం ఇలా తయారు చేసుకోవచ్చు. లేకపోతే మనకి గుడ్డలో మనం జల్లించుకున్నా సరే ఫైన్ పౌడర్ అవుతుంది. లేకపోతే నానబెట్టుకుని పేస్ట్ చేసుకున్నా సరే బాగుంటుంది. కానీ ఎప్పటికప్పుడు మనకు అప్పటికప్పుడు తయారు చేసుకోవాలి అని నేను చెప్తున్నాను కదా, అందుకని మెంతు పౌడర్ ఇలా తయారు చేసేసుకుని మందారం ఆ పువ్వులన్నీ కూడా ఈ తొడిమలు తీసేసి దీన్ని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవడానికి నేను గ్రైండర్ జార్లో, చిన్న గ్రైండర్ జార్లో వేసేసుకుంటున్నానండి. ఒక 5-6 పువ్వులు అయితే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం ఇదంతా మనం మిక్సీ జార్లోకి ఇలా కలెక్ట్ చేసుకొని కొంచెం ఇందులో పెరుగు వేస్తున్నానండి. మనకి ఫైన్ పేస్ట్ లాగా అవడం కోసం పెరుగు అయితే వేస్తున్నాను. ఈ పేస్ట్ని మనం తయారు చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఈ పేస్ట్ లాగా అయిపోయింది. మందారం చూస్తేనే మనకి జిగురు జిగురుగా మాయిశ్చరైజర్ లాగా అనిపిస్తూ ఉంటుంది. మన హెయిర్కి ఎంతైతే మనం మాయిశ్చరైజర్ అందిస్తామో అంత హెల్తీగా ఉంటుందండి. మనకి ఏదైనా సరే, స్కాల్ప్ డాండ్రఫ్ అయినా సరే, మనకి ఇరిటేషన్ అయినా సరే, మనకి ఎక్కువ దీనిగా అనిపించినా సరే, జిడ్డుగా అనిపించినా సరే మందారం దాన్ని కంట్రోల్ చేస్తుందండి. ఇప్పుడు మిక్స్ అయిపోయింది మొత్తం. ఈ 3 ఇంగ్రీడియంట్సే మనకి సరిపోతుంది. పెరుగు, మరి మందారం, మెంతులు, ఈ 3తోనే మనం హెయిర్కి చాలా కేర్ తీసుకోవచ్చు. ఇంకా నేనైతే మొత్తం ఇలా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఇది ప్యాక్ లాగా మనకి రెడీ అయిపోయింది. దీన్ని స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు. లేదు అంటే మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కూడా తయారు చేసుకోవచ్చు.
ఇది క్వాంటిటీ మన ఇష్టం, మన హెయిర్కి ఎంత కావాలో అంత తీసుకొని పాయలు పాయలుగా మనం తీసుకొని పెట్టుకోవాలి. అలా మనం తీసుకుని పెట్టుకున్నప్పుడు 1 గంట కానీ మనం 2 గంటలు కానీ అలా ఉంచుకున్నా కూడా పర్వాలేదండి. మనం హెయిర్ వాష్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదండి, హెయిర్ ప్యాక్ అయితే చాలా హెల్తీ హెయిర్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. జుట్టు సమస్య లేని వాళ్ళు అని ఉండడం లేదు. మందారం అయితే మనకి హెయిర్ కలర్గా అయినా ఇంప్రూవ్ అవుతుందండి. మనకి ఇప్పుడు బ్లాకిష్ రావాలన్నా, చాలా వైట్ హెయిర్ ఉన్నా సరే మందారం యూస్ అవుతుంది. అలాగే జుట్టు ఊడిపోయినా సరే తిరిగి పెరుగుతుందండి. అంతేనండి వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.